अब आप मुझे बताइए, ये अयोध्या में राम मंदिर बना के नहीं बना? बना के नहीं बना? किसने बनाया? किसने बनाया? किसने बनाया? ये अयोध्या का राम मंदिर मोदी ने नहीं बनाया है। ये अयोध्या का राम मंदिर आपके एक वोट के कारण बना है। आपके मजबूत वोट ने, देश में से जो मजबूत वोट मिला, हमें पूर्ण बहुमत मिला और इसके कारण ये भगवान राम का मंदिर बना। हमारे लिए एक एक वोट आपके सपनों को लेकर के आता है और हमारी एक एक पल आपके सपनों को संकल्प बनाने के लिए हम खपा देते हैं। साथियों, हमारे लिए तो आपका एक एक वोट सर्वोपरि है। हमारे लिए तो आपका सपना सर्वोपरि है। कांग्रेस के लिए उनका वोट बैंक ही सर्वोपरि है। जो कांग्रेस का वोट बैंक नहीं, उसकी आस्था कांग्रेस के लिए कोई मायने नहीं रखती। इसलिए यहां तेलंगाना में हमारे पर्व त्योहारों पर रोक लगाने की कोशिश हो रही है। हैदराबाद में राम नवमी की शोभा यात्रा तक पर प्रतिबंध लगाया जा रहा है ताकि वोट बैंक नाराज ना हो जाए। మిత్రులారా, ప్రభుత్వం పటిష్టంగా నిర్ణయాత్మకంగా ఉంటే దేశభక్తి ఏ రకంగా కొత్త చరిత్రను సృష్టిస్తామో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణమైందంటే అది నిజంగా మీ అందరి యొక్క సమర్థతతోనే, మీ అందరి యొక్క సహకారంతోనే సాధ్యమైంది. స్వాతంత్రం పూర్వమే ఈ రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉంది. కానీ ఢిల్లీలో పటిష్టమైన ప్రభుత్వం లేకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? మోదీయే ఈ బ్రహ్మమైనటువంటి మందిరం కట్టారని మీరు అనుకుంటున్నారు. కాదు, మీరందరూ కూడా వేసిన ప్రతి ఓటు వల్ల ఒక పటిష్టమైనటువంటి, ఒక సమర్థమైనటువంటి ప్రభుత్వం ఏర్పడడం వల్లనే ఈ మందిరం సాధ్యమైంది. మీ యొక్క సహకారంతోనే ఈ మందిరం నిర్మాణమైంది. అందుకనే మీరు వేసే ప్రతి ఓటు మీ కలలను సాకారం చేయడానికి మేము ఉపయోగపడతాము తప్పితే మీ కలలు సాకారం చేయడానికి, మీ కన్న కలను కూడా నిజం కావాలంటే మా జీవితం అంతా కూడా ఈ దేశం కోసం దారపోశాము. కాబట్టి కాంగ్రెస్ ఏనాడు కూడా ఈ దేశం కోసం కాదు, ప్రతి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఓటు కోసం పట్టపిస్తుంది తప్పితే మెజార్టీ ప్రజల యొక్క విశ్వాసాలకు భంగం కలిగే విధంగా ఏ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందో ఇవాళ మనం తెలంగాణలో, హైదరాబాద్లో చూస్తున్నాము. మన పండుగలు నిర్వహించుకోవాలంటే అనేక ఆంక్షలు, మన పండుగలు జరుపుకోవాలంటే అనేకమైన షరతులు. చివరికి హైదరాబాద్లో భవ్యమైనటువంటి శ్రీరామ నవమి శోభయాత్ర జరపాలంటే కూడా ఈ ప్రభుత్వము ఎన్ని ఆంక్షలు విధించిందో, ఎన్ని రకాల వేధింపులకు గురి చేసిందో కేవలము ఒక వర్గం వారి ఓట్ల కోసమనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిగా నేను కోరుతా ఉన్నాను. साथियों, जब तेलंगाना संयुक्त आंध्र प्रदेश का हिस्सा था, तब 2004 और 2009 में उस संयुक्त आंध्र ने कांग्रेस को रिकॉर्ड संख्या में एमपी एमएलए दिए थे। कांग्रेस ने यहां एससी, एसटी, बीसी की चिंता करने की जगह उनके आरक्षण पर डाका डालना शुरू कर दिया। कांग्रेस ने तब के आंध्र प्रदेश को
तुष्टीकरण की प्रयोगशाला बना दिया था। कांग्रेस ने बीसी के हक का आरक्षण उठाकर मुस्लिमों को दे दिया। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2004-2009లో రికార్డు స్థాయిలో ఎంపీలను గెలిపించారు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను హరించడమే కాకుండా ఏ రకంగా వాళ్ళ అధికారాలను కాలరాసిందో మీరు కల్లారా చూశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల హక్కులను కాలరాసి ఓబీసీలో ఉన్న వాటాలను ముస్లింల కోసం ఏ రకంగా ఆ రిజర్వేషన్ కల్పించి ఓబీసీల యొక్క హక్కులను కాలరాశారు. కాబట్టి కేవలం ముస్లింల మెప్పు కోసము బీసీలను ఏ రకంగా వాళ్ళను ఇవాళ అధికారులకు కోసారో మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ యొక్క ద్వంద్వ నీతితో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, आप मुझे बताइए, हमारे तेलंगाना में और हमारे इस इलाके में जो लिंगायत समाज के लोग हैं, जो मराठा समाज के लोग हैं, उसमें 26 कास्ट ऐसी है जो ओबीसी में जाने के लिए मांग कर रही है। लंबे अरसे से चर्चा चल रही है। ये कांग्रेस वालों को हमारे मराठी भाई बहन या हमारे लिंगायत भाई बहन इन 26 जातियों को ओबीसी बनाना मंजूर नहीं है, लेकिन मुसलमानों को रातों रात ओबीसी बना देते हैं। మిత్రులారా, తెలంగాణలో మీరందరూ ఆలోచన చేయండి. ఒక పెద్ద సమాజం లింగాయత్ సమాజము, మరాఠా సమాజము ఈ తెలంగాణలో అయితే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయకుండా దాదాపు ఇంకా 26 బీసీ కులాలు కేంద్ర జాబితాలో చేరాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విస్మరించి కేవలము రాత్రికి రాత్రి ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చి ఇవాళ లింగాయతులను మరాఠీలను కాకుండా 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా ముస్లింలను చెప్పించేటువంటి ప్రయత్నాలకు ఏ రకంగా కాంగ్రెస్ పూనుకున్నదో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాల్సిగా నేను కోరుతా ఉన్నాను. हमारा बंजारा समाज जब भी हमारे बंजारा समाज को देखें, सेवालाल महाराज की हमें पुण्य स्मृति हो जाती है। आपने कभी बंजारा समाज में क्रिमिनल हुए ऐसा सुना है क्या? सेवाभावी लोग हैं, समाज में अच्छी जिंदगी जीने वाले लोग हैं, लेकिन उस बंजारा समाज की भी आशा अपेक्षाओं पर टीआरएस, बीआरएस, कांग्रेस सबने पानी फेर दिया है। మిత్రులారా, మన యొక్క తెలంగాణలో బంజారా సమాజం అంటే లంబాడీ సమాజము, ఏదైతే ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఆ సేవాలాల్ యొక్క ప్రభుకు మనమందరం కూడా ఏ రకంగా మరి మనస్పూర్వకంగా గౌరవిస్తామో అటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బంజారాలు, లంబాడీలు ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్లను నేరస్తులుగా పరిగణించేటువంటి గత కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఏ రకంగా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడాయో ఈ రెండు పార్టీలు ఆ సమాజాన్ని కూడా పూర్తిగా వంచి దగా చేసి మోసం చేశాయి. भाइयों बहनों, ये इतने बड़े संविधान लेकर के दुनिया को मूर्ख बनाने वाले लोग, रात दिन आरक्षण के नाम पर झूठ बोलने वाले लोग, ये हमारे तेलंगाना में मादिगा समाज पर क्या बीती है। और मैंने मादिगा समाज को वादा किया हुआ है, मैं उनके लिए लड़ाई लड़ूंगा। और हमारे दलित भाई बहनों में जो वर्गीकरण की मांग है वो उनका हक है, उसको वो मानने को तैयार नहीं है। మిత్రులారా, పొద్దున్న లేస్తే ఈ పార్టీలు రాజ్యాంగం గురించి లేకపోతే రిజర్వేషన్ల గురించి దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలు మోసం చేస్తూ ఉన్నాయో, సామాజిక న్యాయం అంటే ఆ సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్న నేను
ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి మాదిగలకు న్యాయం చేయడానికి ఎస్సీ వర్గీకరణ కోసము కట్టిబడి ఉన్నానని చెప్పి వాళ్ళలో ఒకరిగా నేను ఈ పోరాటానికి అండగా ఉంటానని చెప్పి భరోసా కల్పిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. మాదిగలు మీరు న్యాయమైన కోరికలకు భారతీయ జనతా పార్టీగా మేము అండగా ఉన్నామని చెప్పి కూడా పూర్తి విశ్వాసం కల్పిస్తా ఉన్నాము. साथियों, एक कांग्रेस पार्टी को जन्म से ही ये हमारे संविधान के प्रति नफरत है। जो संविधान बाबा साहब अंबेडकर ने दिया था, अगर वो संविधान की प्रत देखें, वो संविधान की प्रत देखें तो उसके ऊपर एक एक पत्ते पर रामायण महाभारत का चित्रांकन है। हमारी संस्कृति, हमारी परंपरा का चित्र है उस पर, और हमारे संविधान की, भारत की महान सांस्कृतिक विरासत के साथ उसको कड़ी रूप के जोड़ने का एक अद्भुत प्रयास था। लेकिन कांग्रेस पार्टी ने सबसे पहला काम किया, जब संविधान की वो पहली प्रत कपबोर्ड में रख दी और फिर जो संविधान देश के सामने रखा, भारत की महान संस्कृति और परंपरा की जो लिंक थी, जहां से संविधान आगे बढ़ना था, उस लिंक को तोड़ दिया, वो सारे चित्र हटा दिए और खोखा बना करके रख दिया। पहले ही दिन उन्होंने संविधान का अपमान करना शुरू कर दिया था। మిత్రులారా, కాంగ్రెస్ మొదటి నుంచి కూడా జన్మత మన రాజ్యాంగం పట్ల కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కానీ ఏమాత్రం కూడా గౌరవం లేకుండా రాజ్యాంగంలో ప్రతిసారి కూడా ఏ రకంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారో మనం చూస్తూ వస్తూ ఉన్నాము. రాజ్యాంగంలో రచించినటువంటి దాంట్లో ప్రతి పేజీలో కూడా రామాయణము మహాభారతము ఏ రకంగా మన భారత యొక్క జీవిత సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి ఆ యొక్క లింక్ను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దాన్ని తుడిచివేసే ప్రయత్నం చేసిందో, మొదటగానే అంబేద్కర్ గారు గొప్ప ప్రయత్నం చేసి మన సంస్కృతితో మహాభారత్లో రామాయణం జోడించి ఆ యొక్క మరి సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బుద్ధిపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే ఆ యొక్క రామాయణాన్ని మన సంస్కృతిని ఆ రకంగా విడదీసి ఏ రకంగా రాజకీయాలకు పాల్పడుతుందో మనం గమనిస్తా ఉన్నాము. ये शाहजादे के दादी के पिताजी, देश के पहले प्रधानमंत्री, उन्होंने ये पाप किया था। उसके बाद उनकी दादी की बारी आई, उनकी दादी ने संविधान को चूर चूर कर दिया, देश में आपातकाल लगाया, देश के लोकतंत्र को ताले में बंद कर दिया, देश के लाखों लोगों को जेलों में बंद कर दिया, अखबारों को ताले लगा दिए। संविधान का घोर अपमान पहले प्रधानमंत्री उनकी दादी के पिताजी ने किया, फिर बड़ा अपमान उनकी दादी ने किया। మిత్రులారా, ఈ యువరాజు ఏదైతున్నాడో ఆ యువరాజు ముత్తాత మొదటి ప్రధాని ఈ రాజ్యాంగాన్ని ఏ రకంగా అవహేళన చేశారో, అవమానపరిచారో పూర్తి బాధ్యులు వారే. వారి తర్వాత వీరి నానమ్మ ఏ రకంగా ఆ రాజ్యాంగాన్ని ఏ రకంగా తూట్లపరిచిందో, తమ రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా రాజ్యాంగాన్ని సమయానికి మార్చివేసిందో, సమయానుబద్ధంగా ఎమర్జెన్సీని విధించి ఏ రకంగా మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా ఏ రకంగా రాజ్యాంగాన్ని చులకన చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబ సభ్యులది, ఈ యువరాజ తాత ముత్తాతలది, నానమ్మని అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిగా కోరుతా ఉన్నాను. तीसरा पाप, इनके पिताजी जब प्रधानमंत्री थे शाहजादे के, उन्होंने एक ऐसा कानून लाने की कोशिश की, ये संविधान की बातें करने वाले जरा अपने जरोखे में देख ले, उन्होंने ऐसी बातें की, देश के मीडिया को, देश के अखबारों को डराने के लिए एक ऐसा भयंकर कानून लाए,
देश का सारा मीडिया मैदान में आ गया, देश का विपक्ष मैदान में आ गया, संविधान के रक्षक भारतीय जनता पार्टी के लोग मैदान में आ गए और उनके पिताजी को झुकना पड़ा और वो जो संविधान पे खिलवाड़ की कोशिश करती थी वो उनको रोकना पड़ा। ये संविधान को उनके परिवार के 3 लोगों ने तबाह कर दिया है। మిత్రులారా, వీళ్ళు చేసిన పాపాలు సామాన్య పాపాలు కాదు. వారు చేసినటువంటి 3వ పెద్ద పాపం ఏదైతే ఉందో ఆ రోజు ఏ రకంగా మీడియాను, పత్రికలను, వాళ్ళ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని హరింపజేసి వాళ్ళ మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారో, వాళ్ళను ఏ రకంగా లొంగదీసే కుట్రలు పడినారో, కానీ ఆనాడు ఈ భయానక చట్టాలను ఎదిరించింది, పోరాటం చేసింది ఆనాడు ప్రతిపక్షాలు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సర్వంగా పోరాటం చేసి అన్ని విధాలు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి పరిరక్షణకు పాటుపడింది భారతీయ జనతా పార్టీ. తప్పితే రాజ్యాంగం గురించి మొసలి కన్నీరు గార్చేటువంటి ఈ పార్టీలు ఏ రకంగా పాపాలు చేశాయో ఒక్కసారి ఆలోచన చేయండి. उसके बाद संविधान से सरकार का जन्म होता है। सरकार की कैबिनेट अत्यंत महत्वपूर्ण इकाई होती है। भारत के संविधान ने उसको संरक्षण दिया हुआ है। मनमोहन सिंह जी की सरकार की कैबिनेट ने एक निर्णय किया, उस निर्णय को ये शाहजादे ने पत्रकार वार्ता करके भारत के संविधान से बनी हुई कैबिनेट के निर्णय को खुले आम चीरे चीरे कर दिया था और वो संविधान के रक्षण की बातें करते हमारे सामने। మిత్రులారా, ఏ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క అధినేత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని చట్ట రూపంలో ఒక బిల్లు తీసుకొస్తే ఈ యువరాజు ఏ రకంగా ప్రధానమంత్రిని, రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా, ఏలన చేసే విధంగా పత్రికా విలేకరుల ముందేనే, పత్రికా సమావేశంలోనే ఆ బిల్లును ముక్కలు ముక్కలు చేసి చించివేసి కేవలము ఈ ప్రజాస్వామ్యాన్ని, ప్రధానమంత్రిని, ప్రభుత్వాన్ని కాదు మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వుడు, ఈ యువరాజు రాహుల్ గాంధీ అనే విషయాన్ని మనం గమనించాలి. साथियों, इतना ही नहीं, भारत का संविधान बना तब देश के विद्वान लोग संविधान सभा में थे और उसमें कोई आरएसएस, जनसंघ, भाजपा तो जन्मा ही नहीं था। उस संविधान सभा में चर्चा हुई, महीनों तक चर्चा चली। डॉक्टर बाबा साहब आंबेडकर ने अपने विचार रखा और संविधान सभा ने निर्णय किया कि धर्म के आधार पर इस देश में कोई आरक्षण नहीं होगा। आरक्षण दलितों, आदिवासी, ओबीसी के लिए ही होगा, औरों के लिए नहीं होगा। लेकिन आज ये शाहजादे और उनकी चौकड़ी बाबा साहब आंबेडकर की पीठ में छुरा भोंक रही है, भारत के संविधान को रफा दफा कर रही है और वो बेईमानी करके पिछले दरवाजे से धर्म के आधार पर अपनी वोट बैंक को मजबूत करने के लिए दलितों का हक छीनने जाए, आदिवासियों का हक छीन रहे हैं, ओबीसी का हक छीन रहे और अपनी वोट बैंक को धर्म के आधार पर आरक्षण देने का खेल खेल रहे हैं। మిత్రులారా, ఆ గొప్ప రాజ్యాంగాన్ని మేధావులు ఆ యొక్క రాజ్యాంగం రచించడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా ప్రముఖ పాత్ర పోషించాడో చర్చల అనంతరము, మాసాల అనంతరం నెలల తరబడి జరిగినటువంటి చర్చల తర్వాత ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదు. ఏదైనా సామాజికంగా వివక్షకు గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పిస్తే ఇవాళ ఈ యువరాజు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఈ ఎస్సీల, ఎస్టీల, బీసీల హక్కులను కాలరాస్తూ, వారి అధికారాలను ఏ రకంగా హరింపజేస్తూ
దొడ్డిదారిన ఇవాళ మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి మతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాలు నడుపుతూ ఈ బీసీలను ఎస్టీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతూ రాజ్యాంగాన్ని సైతం కూడా అవమానపరుస్తున్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ। ये कांग्रेस वाले जरा कान खोलकर सुन लो, ये मोदी संविधान मेरे लिए मेरा धर्म ग्रंथ है, मेरी सरकार चलाने के लिए मेरा धर्म ग्रंथ है। और तुम्हें तो मालूम नहीं है, जब भारत के संविधान को 60 साल हुए, इस देश में अकेला मैं मुख्यमंत्री था, अकेला गुजरात का मुख्यमंत्री था जिसने संविधान के 60 साल का उत्सव मनाया था। मैंने सुरेंद्रनगर में हाथी के ऊपर हमारे संविधान को रखा था और संविधान का सम्मान करते हुए जुलूस निकाला था। और उस राज्य का मुख्यमंत्री हाथी पर नहीं बैठा था, संविधान हाथी पर बैठा था और मोदी पैदल चल रहा था ताकि संविधान का सम्मान हो। మిత్రులారా, నేను కాంగ్రెస్ వాళ్ళకు సవాల్ చేస్తున్నాను, మీరు కాచుకోండి, వినండి, చెవులుంటే ఈ రోజు ఈ రాజ్యాంగం అంటే ఇదొక పవిత్ర గ్రంథంగా భావించే నేను ఆనాడు దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి గుజరాత్గా నేను ఆనాడు 60 సంవత్సరాల రాజ్యాంగం రచించినటువంటి సందర్భంగా ఒక గొప్ప పండుగగా వైభవంగా ఉత్సవాలు గుజరాత్లో నిర్వహిస్తే ఏనుగు మీద ఊరేగింపు, నేను ముఖ్యమంత్రిగా మోదీగా నేను ఊరేగింపులో ఆ ఏనుగు మీద కూర్చొని ఊరేగించలేదు, ఆ పవిత్రమైన గ్రంథాన్ని ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగించి నేను కాలి నడకన భారీ ఊరేగింపు నిర్వహించి ఆ పవిత్ర గ్రంథాన్ని గౌరవించినటువంటి వ్యక్తిని, ఆ రాజ్యాంగం అంటే అది పవిత్ర గ్రంథంగా భావించే నేను ఇది మోదీ అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ తెలుసుకోవాల్సిగా నేను కోరుతా ఉన్నాను। साथियों, मेरा समर्पण देश के संविधान के शब्दों के प्रति, देश की संविधान की भावनाओं के प्रति 2014 में देश ने मुझे चुन करके संसद में भेजा और जब मैं पहले दिन संसद में गया तो संविधान का प्रतिबिंब हमारे देश की संसद होती है और पहले ही जाकर के मैंने संसद के सामने सर झुकाया, अपना माथा टेका। बाद में मैंने कदम पार्लियामेंट पे रखा था क्योंकि संविधान के लिए हम समर्पित हैं। మిత్రులారా, రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని మీరు శంకించాల్సిన అవసరం లేదు। నా జీవితం అంతా కూడా ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము, ఈ యొక్క రాజ్యాంగం కోసము సమర్పించిన వ్యక్తిని నేను। మొదటిసారిగా పార్లమెంట్ సభ్యునిగా నేను గెలిస్తే ఆనాడు నాకు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని వెలిపించడానికి పార్లమెంట్ లో మొదటి అడుగు పెట్టినప్పుడు నేను ఆ పార్లమెంటు ఆ భవనం ముందు మోకరిల్లి నమస్కరించి ఆ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆ పవిత్రమైనటువంటి పార్లమెంటు భవనాన్ని గౌరవించి ఏ రకంగా నేను పార్లమెంట్ సభ్యునిగా కొనసాగానో మీరందరికీ కూడా తెలిసిన విషయమే। 2019 में जब आपने मुझे दूसरी बार प्रधानमंत्री बनने का अवसर दिया और जब मुझे एनडीए ने अपना नेता चुना तो कार्यभार संभालने से पहले मैंने पार्लियामेंट के सेंट्रल हॉल में संविधान की किताब ला करके रखी थी। पहले मैंने जाकर के संविधान के सामने मारा माथा टेका, जैसे आप गीता, रामायण, महाभारत के सामने टेकते हो, जैसे कुरान, बाइबल के सामने रखते हो, मैंने संविधान के सामने अपना माथा टेका। उसके बाद 2019 में कार्यभार संभालने के लिए मैंने अपना भाषण दिया था। ये मोदी का संविधान के प्रति समर्पण है। మిత్రులారా, 2019లో రెండవసారి మీ యొక్క సమర్థంతో ప్రధానమంత్రిగా నేను ఎన్నికైన తర్వాత, ఎన్డీఏ నేతగా ఎన్నిక తర్వాత నేను నా బాధ్యతలు స్వీకరించే మొదలు
ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ పవిత్రమైనటువంటి ఆ గ్రంథము ఆ రాజ్యాంగాన్ని ఆ సెంట్రల్ హాల్లో ప్రవేశపెట్టి ఆ సెంట్రల్ హాల్ ఆ పవిత్ర గ్రంథం ముందు నేను ఏ రకంగా ఆ యొక్క గ్రంథాన్ని ఒక పవిత్ర గ్రంథంగా ఏ రకంగా ఇవాళ భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా అన్ని వర్గాలు ఏ రకంగా పవిత్ర గ్రంథాలుగా భావిస్తాయో నేను సైతం కూడా ఈ రాజ్యాంగం కూడా అంతే పవిత్ర గ్రంథంగా భావించి ఆ రామాయణ మహాభారత లాంటి గ్రంథాలుగా స్వీకరించి నేను ఆ రకంగా పార్లమెంట్లో ఆ రకంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి ఉపన్యాసం చేశారు. ఇవాళ మోదీ గారిని రాజ్యాంగం పట్ల శంకించేటువంటి ఈ శక్తులు వ్యక్తులు ఈ దేశ పట్ల వారికి ఉన్నటువంటి కట్టుబడి చిత్తశుద్ధి ఏమిటో దేశ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ये सत्ता भूख में डूबा हुआ ये शाही परिवार कांग्रेस पार्टी के संविधान को, देश का संविधान छोड़ो, कांग्रेस पार्टी के संविधान को भी मानने को तैयार नहीं है. उसको भी उन्होंने डस्टबिन में डाल दिया है. सीताराम केसरी कांग्रेस पार्टी के अध्यक्ष थे, रातों रात उनको बाथरूम में बंद कर दिया गया, उठा करके फुटपाथ पर फेंक दिया और संविधान की परवाह किए बिना कांग्रेस पार्टी पर यह शाही परिवार ने कब्जा कर लिया. साझादे जरा बोलने से पहले 50 बार सोचना शुरू करो. ఈ రాజవంశీయులు అధికార దాహంతో ఏ రకంగా మన రాజ్యాంగాన్ని అవమానపరిచారో మన రాజ్యాంగానే కాదు చివరికి వాళ్ళ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రచించుకున్నటువంటి ఆ యొక్క మరి రాజ్యాంగాన్ని కూడా ఏ రకంగా అవమానపరిచారో వారి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీతారాం కేసరి గారిని బాత్రూంలో బంధించి ఆ రకంగా వారి సోనియా గాంధీ అధ్యక్షురాలుగా చేయడానికి ఏ రకంగా ఆ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని కూడా వారు అవమానపరిచారో ఇది వాళ్ళ చరిత్ర, ఇది వాళ్ళ యొక్క రాజ్యాంగం పట్ల వారికి పార్టీ విధానాల పట్ల ఉన్నటువంటి గౌరవం అనే విషయాన్ని దేశ ప్రజలు గమనించాల్సిగా నేను కోరుతా ఉన్నాను. ये संविधान के लिए नाम पर देश को मूर्ख बनाने के लिए निकले हुए, आपको पता होगा देश का पहला संविधान संशोधन उनके दादी के पिताजी पहले प्रधानमंत्री ने किया था और वो फ्री स्पीच पर ताले लगाने वाला किया था और आखिर में उन्होंने प्रेस पर प्रतिबंध लगाने वाला सुधार करने का प्रयास किया था. ये संविधान के प्रति इनकी भावना है. మిత్రులారా ఈ రాజ్యాంగం పట్ల ఏదైతే ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఇవాళ మా విధేయత పట్ల వాస్తవంగా మొదటిసారిగా ఈ యువరాజు ముత్తాత మొదటి అమెండ్మెంట్ ఏదైతే స్వేచ్ఛగా మాట్లాడేటువంటి ఈ భావనను పత్రిక ఆ యొక్క భావనను ప్రకటనను హరింపజేయడానికి మొదటి ఆ రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఆ యొక్క కుటుంబము ఇది నెహ్రూ కుటుంబం అనే విషయాన్ని ఇది తెలుసుకోవాల్సిగా కోరుతా ఉన్నాను. इनका संविधान से कोई लेना देना नहीं है. ये शाही परिवार को सत्ता खुद के पास रहे तो सब कुछ अच्छा, लेकिन इस देश में सत्ता अगर उनके हाथ से चली जाए तो सब कुछ निकम्मा. ये वो लोग हैं जो पार्लियामेंट चलने नहीं देना चाहते. ये वो लोग हैं जो चुनाव में इलेक्शन कमीशन जो परंपरा है नियुक्ति की, अब इलेक्शन कमीशन पे सवाल उठाते हैं. ये लोग ईवीएम पर सवाल उठाते हैं और अब अपनी वोट बैंक के लिए संविधान को बदनाम करने पर निकले हैं. लेकिन कांग्रेस वाले सुन ले, उनके चट्टे बट्टे सुन ले, उनकी पूरी जमात सुन ले, जब तक मोदी जिंदा है जब तक मोदी जिंदा है मैं संविधान का जब तक मोदी जिंदा है
मैं दलितों का आरक्षण, आदिवासियों का आरक्षण, ओबीसी का आरक्षण, मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा। మిత్రులారా, ఈ రాజవంశీయులు ఈ దేశాన్ని పాలించేదే మా జన్మ హక్కని, రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఏ మాత్రం కూడా విశ్వాసం లేనివంటి ఈ కుటుంబము మేము అవసరమైతే ఈ పార్లమెంట్ కూడా నడవనీయము. ఇవాళ మీరు అధికారంలో ఉంటే మాకు ఈ అధికారాన్ని కావడానికి దేనికైనా దిగజారుతామని చెప్పి ఇవాళ రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎన్నికల కమిషన్ మీద ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈవీఎంల మీద కూడా వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. వాళ్ళు గెలవకపోతే అందరినీ కూడా అవమానపరుస్తూ ఉంటారు. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు చివరికి రాజ్యాంగం పట్ల కూడా ఇవాళ ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో నేను ఇవాళ వీళ్ళ యొక్క తొత్తులకు వీళ్ళందరికీ చెంచాలకు కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ మోదీ బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించేటువంటి వ్యక్తి శక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరని, ఈ రాజ్యాంగాన్ని కాపాడే పూర్తి బాధ్యత మోదీగా నేను తీసుకుంటున్నాను. ఈ రాజ్యాంగం పట్ల ఏ రకంగా దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయో ఆ రిజర్వేషన్లకు మతపరంగా ముస్లింలకు దారాదత్తం చేస్తాంటే సహించే ప్రసక్తి లేదు. నేను బతికున్నంత కాలం వాటిని అప్పగించనని చెప్పి కూడా నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాను. ఇవాళ साथियों, मैं आज तेलंगाना की धरती से ऐलान करता हूं, मोदी की तीसरी टर्म में, मोदी की तीसरी टर्म में ये वर्ष हमारे संविधान के 75 वर्ष हो रहे हैं। मैं इतने शान से संविधान का 75वां वर्ष मनाऊंगा और गली गली में जाकर के इनके पापों को खुला करके छोड़ूंगा। अब तो हर घर तक जाऊंगा। उन्होंने संविधान के साथ कैसा खिलवाड़ किया है, ये मेरी तीसरी टर्म में संविधान के 75 वर्ष बड़ी शान से मनाऊंगा, गाजे बाजे के साथ मनाऊंगा और इनके पापों को देश की गली गली में पहुंचा दूंगा। మిత్రులారా, ఈ తెలంగాణ నుంచి నేను ప్రకటిస్తా ఉన్నాను, మోదీగా నేను మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 75 సంవత్సరాలు రాజ్యాంగాన్ని రచించి పూర్తయ్యే సందర్భంలో తప్పకుండా ఈ 70 సంవత్సరాల రాజ్యాంగ అంగరంగ వైభవంగా ఈ దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా వైభవంగా బాజా బదింత్రిలో జరుపుకోవడమే కాకుండా ఆ రాజ్యాంగాన్ని గౌరవంపడే రీతిలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే కాకుండా వీళ్ళ పాపాలను, ఈ రాజవంశీయుల పాపాలను ఎండగడుతూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి రాజ్యాంగానికి అడుగడుగునా ఏ రకంగా అవమానపరిచారు, తూట్టుపరిచారు, మీ యొక్క అధికార దాహంతో రాజ్యాంగాన్ని ఏ రకంగా కించపరిచారో ఈ 75 సంవత్సరాల ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా మీ భాగవతాన్ని బయట పెడతానని, బహిర్గతం చేస్తానని చెప్పి కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను. साथियों, ये लोग लोकतंत्र की एक भी बात मानने को तैयार नहीं। ये चुनाव लोकतंत्र का सबसे पवित्र उत्सव होता है, लेकिन इस चुनाव में इन्होंने एक नया उद्योग शुरू किया है। लोकतंत्र की भावना को चूर चूर करने वाला नया उद्योग शुरू किया है। इन लोगों ने फेक वीडियो बनाकर देश में लोगों को गुमराह करने का, समाज में तनाव पैदा करने का, संघर्ष का वातावरण बनाने का खेल शुरू किया है। इसमें तेलंगाना कांग्रेस और खुद डबल आर का नाम सामने आ रहा है। आप मुझे बताइए, क्या संवैधानिक पद पर बैठे लोगों से ऐसी हरकत करने की उम्मीद कोई देशवासी कर सकता है क्या? మిత్రులారా, ఈ ప్రజాస్వామ్యంలో భాగంగా ఒక ఎన్నికల ప్రక్రియ
ఆ ఎన్నికల ప్రక్రియ ఒక పండుగ వాతావరణంలాగా ప్రజాస్వామ్యాన్ని జరుపుకునేటువంటి మన హక్కు, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి మనకు స్వేచ్ఛ. అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు అవమానపరిచే విధంగా వాళ్ళు ఓటమి ఛాయలో, ఓటమి నైరాశ్యంలో ఏ రకంగా దిగజారుతున్నారో, ఈ తెలంగాణలో ఒక ఫేక్ వీడియో సృష్టించి ఏ రకంగా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు కుతంత్రాలు పండుతున్నారో, ఎన్నికల్లో గెలవలేమని చెప్పి ఏ రకమైనటువంటి దిగజారు చర్యలకు పాల్పడుతున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదే రకంగా RR ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రాజు ఈ తెలంగాణలో అత్యంత పవిత్రమైనటువంటి రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చేసే పని అని చెప్పి తెలంగాణ సమాజం ఇవాళ ప్రశ్నిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీన్ని ఎదుర్కోవడానికి ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ముందుకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. साथियों, तेलंगाना और देश के विकास के लिए बीजेपी ही विकल्प है, बीजेपी ही संकल्प है. हमारी सरकार ने तेलंगाना के विकास के लिए लाखों करोड़ रुपए दिए हैं. इससे गरीब कल्याण के कार्यों में तेजी आई है. आज तेलंगाना में 4 वंदे भारत ट्रेन चल रही है. आज तेलंगाना के 40 रेलवे स्टेशन, 40 रेलवे स्टेशन का अमृत स्टेशन के रूप में विकास किया जा रहा है. इसमें हमारा जहीराबाद रेलवे स्टेशन भी शामिल है. हम मेडक, येलारेडी, बोधन, भैंसा मार्ग को नेशनल हाईवे घोषित करके उसका विकास करने जा रहे हैं. संगारेड्डी, नांदेड़, अकोला नेशनल हाईवे का काम भी पूरा हो गया है. इससे आंदोल, नारायणखेड़ और जुक्कल क्षेत्र में कनेक्टिविटी की अच्छी सुविधा मिलेगी. మిత్రులారా, తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయము. ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీ మీద ఉన్న విశ్వాసానికి అనుగుణంగా ఏ రకంగా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నిర్వచనమని ఇవాళ నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణకు 4 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇవ్వడమే కాకుండా 40 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఈ ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా ఇవాళ అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా ఇవాళ జైరాబాద్ రైల్వే స్టేషన్ కూడా అందులో ఇవాళ మోదీ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధికి నాంది పలికింది. అంతేకాకుండా ఇవాళ మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోధన్, బైన్సా నేషనల్ హైవే జాతీయ రహదారి కూడా ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వము ఇవాళ అభివృద్ధి చేస్తా ఉన్నది. సంగారెడ్డి, నాందేడ్, అకోలా ఆ రకంగా ఆ పని కూడా పూర్తి చేస్తా ఉన్నది. అదే కాకుండా అందోల్, నారాయణఖేడ్, జుక్కల్ కూడా దాని కనెక్టివిటీ కోసం కూడా మార్గం సుగమనం చేస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ జాతీయ రహదారులు కూడా ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధికి పాల్పడుతుందో ఇది వాస్తవం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. भाई बहनों, बीजेपी के प्रयासों के बीच तेलंगाना में कांग्रेस केंद्र सरकार के कामों को रोकने में लगी हुई है. केंद्र सरकार ने देवी सरक्का और समक्का जनजातीय विश्वविद्यालय खोलने का फैसला किया, लेकिन राज्य सरकार जमीन नहीं दे रही है. मनोहराबाद, सिद्धपेट, सिरिसिल्ला, कोत्तापल्ली वहां रेल लाइन बनाने का काम भी यहां की राज्य सरकार रोक करके बैठी है. आप मुझे बताइए, जो कांग्रेस राजनीति के लिए तेलंगाना का विकास ठप करना चाहती है, उसे तेलंगाना से एक भी सांसद मिलना चाहिए क्या? మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వము తెలంగాణకు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో కూడా సముచితమైనటువంటి భాగస్వామ్యం కల్పిస్తూ ఉంటే మన గిరిజనుల ఆదివాసుల ఆరాధ్య దైవము సమ్మక్క సారక్కల పేరు మీద ఆ యొక్క ట్రైబల్ యూనివర్సిటీకి మంజూరు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం భూమి ఇవ్వకుండా ఏ రకంగా అడ్డుపడుతున్నదో ఒక్కసారి మీరు గమనించాలి. మనోహరాబాదు, సిద్దిపేట, సిరిసిల్ల,
కోటపల్లి రైల్వే లైన్ కూడా మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం ఏ రకంగా అడ్డుపడుతున్నదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కేవలం ఇవాళ రాజకీయాల కోసము సంకుచితమైనటువంటి భావాలతో ఆలోచనతో తెలంగాణ అభివృద్ధిని ఈ ప్రభుత్వం ఏ రకంగా అడ్డుకుంటుందో, ఎన్ని విధాలుగా మేము లక్షల కోట్లు తెలంగాణకు ఇస్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అభివృద్ధి నిరోధకులకు ఈ రాష్ట్రంలో ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా గెలిపించాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. साथियों, आज ये इंडी अलायंस इतना हताश निराश हो चुका है कि उसे विपक्ष में अधिकृत विपक्ष बनने की भी उम्मीद खो चुका है. उतने लोग भी जीत करके नहीं आएंगे और शायद इतिहास में ये कांग्रेस का सबसे कम नंबर होगा पार्लियामेंट में. आज इनके अलायंस में कोई ऐसी पार्टी नहीं है जो 272 सीट पर चुनाव लड़ रही हो. इसलिए इन्हें वोट देकर अपना वोट खराब करने के लिए कोई भी समझदार हिंदुस्तानी नहीं वोट डालेगा. मेरा आपसे अनुरोध है, 13 मई को 13 मई को जहीराबाद से बीजेपी कैंडिडेट श्री भीमराव बसंतराव पाटिल और मेडक से एम रघुनंदन राव, मेरे इन साथियों को विजयी बनाइए और उनको जब आप वोट देंगे ना, वो वोट सीधा सीधा मोदी को मिलेगा. वो वोट सीधा सीधा मोदी को मिलेगा. For more of such videos, do like, share and subscribe to ET Now Swadesh.